కల్కి సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుందన్న, విజువల్స్ చాలా బాగున్నాయి మూవీ. అంటే ఎక్స్పెక్ట్ చేశారు ఇలాంటి సినిమా వస్తుందని అసలు ప్రభాస్? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్న. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ది బెస్ట్ మూవీ ఇదే. అంటే గ్రాఫిక్స్ పరంగా కానీ, గ్రాఫిక్స్ పరంగా కానీ, మూవీ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ, విజువల్స్ పరంగా కానీ ఏదైనా సరే ది బెస్ట్ మూవీ. నాగేష్ని ఇచ్చిన ది బెస్ట్ మూవీ ఇది. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ అసలు డిఓపి తోపు అన్న, డిఓపి తోపు. డిఓపి మాకు తెలిసిన డిఓపి ఒక విశాంత్ అన్న ఉన్నాడు, చాలా బాగా తీశారు ఆయన కూడా. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అసలు బీజం వేరు లెవెల్ అన్న, ఇంకా దాని గురించి చెప్పాల్సినంత అవసరమే లేదు మనం. చాలా అంటే చాలా బాగుంది మూవీ. అందులో ఈ సినిమాలో పెద్ద క్యాస్టింగ్ దీపికా పడుకోని కానీ, హీరోయిన్ కానీ అమితాబ్ బచ్చన్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, సో అసలు ఎలా అనిపించింది అన్న రోల్స్? అర్థం కాలేదు. అంటే వాళ్ళ రోల్స్ ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయి అన్న, ప్రతి రోలు ప్రతి డిఫరెంట్ క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ని ఇంకో క్యారెక్టర్తో మనం కంబైన్ చేయలేము. చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే కొంతమంది హీరోలు ఎంట్రీస్ ఉన్నాయంట గెస్ట్ రోల్స్, ఎలా అనిపిస్తుంది? విజయ్ దేవరకొండ దాన్ని అన్ఎక్స్పెక్టెడ్ అది రోల్ అసలు. మళ్ళీ ఆర్జీవి గారిది తోపు. రాజమౌళి అయితే ఇంక మనం చెప్పవసరం లేదు, అయినా చాలా బాగుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ గారికి ఆ రేంజ్ హిట్ పడ్డది అనుకోవచ్చా? దానికన్నా పెద్ద పడింది అనుకోవచ్చు అన్న, కానీ 9 పాటలు మేము వెయిట్ చేయాలంటే ఆలోచించాలి ఇంకా. అంటే పార్ట్స్ ఉన్నాయి దీనికి? యూనివర్స్ ఉంది అంటన్నా, 9 మూవీస్ ఉన్నాయంట ఇంకా. సో అలాగే డైరెక్షన్ గురించి ఇందులో చెప్పదగ్గ అంశాలు ఏమన్నా? డైరెక్షన్ గురించి అంటే చాలా బాగుందన్న. డిఓపి అయితే వేరే లెవెల్, విఎఫ్ఎక్స్ అయితే మనం చెప్పాల్సినంత అవసరమే లేదు. మన ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ది బెస్ట్ విఎఫ్ఎక్స్ మూవీ అంటే ఇదే. అంటే పురాణాలని పట్టుకొని మన ప్రజెంట్ ఉన్న దాన్ని బట్టి కలిపి తీశారు కదా, చాలా అంటే చాలా బాగుంది మూవీ. సో ఓవరాల్ ఇది కలెక్షన్స్ పరంగా ఎలా ఉండబోతుంది? కలెక్షన్స్ అంటే అయితే చాలా బాగుంటుంది అన్న. అంటే మనం చెప్పడం నేనైతే ఫ్యాన్ పరంగా అయితే చాలా బాగుంటుంది. మరి మన వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలియదు కదా. అంటే ఈరోజు ఫస్ట్ డే కదా, సో 250-300 crores కొట్టొచ్చు. కొట్టేద్దన్న, అది ఈజీ, మధ్యాహ్నం కల్లా అయిపోద్దిలే. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. ఇట్స్ లుక్ లైక్ ఏ హాలీవుడ్ మూవీ. మన తెలుగు వాళ్ళు కూడా ఇలా తీస్తారంటే చాలా సంతోషంగా ఉంది. ప్రభాస్ యాక్షన్ అయినా, క్రియేటివిటీ అయినా సూపర్ అంటే డైరెక్షన్ పరంగా ఎలా అనిపిస్తుంది? సూపర్ అండి. ఇట్స్ ఈక్వల్ టు హాలీవుడ్. అంటే అమితాబ్ బచ్చన్ గారు నటించారు కదా, అసలు ఎలా అనిపిస్తుంది? అమితాబ్ బచ్చన్ యాక్షన్ చాలా బాగుందండి. ఇట్స్ లైక్ రిలేటెడ్ టు మహాభారతం అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ. దేవుడు మళ్ళీ పుడితే ఎలా ఉంటుందని చాలా బాగా చూపించాడు. ఇట్స్ రియల్ ఎక్స్పీరియన్స్. అంటే బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ పడ్డది అనుకోవచ్చు. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్ అండి. అంటే కల్కి రిలీజ్ అయ్యే ముందు బుజ్జి గురించి బాగా హైలైట్ అయింది కదా సార్. ఇస్ బుజ్జి ఇస్ అ టెక్నాలజీ అగైన్. సో మహాభారతము ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ తీసుకుంటే ఎలా ఉంటుందో చూపించారు. సో డైరెక్షన్ లో తన మార్క్ అశ్విన్ గారు, నాగాశ్విన్ గారు ఆ మార్క్ వేశారంట. సూపర్, నో డౌట్. చాలా బాగుందండి. రాజమౌళి గారు ఉన్నారు, విజయ్ దేవరకొండ, చాలా బాగుంది. సో ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారండి సినిమాకి? 10/10. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు కృష్ణ. కల్కి మూవీ ఎలా ఉంది? మూవీ అంటే ఇది హెవీగా ఉంది. మైథలాజికల్ దాన్ని టచ్ చేశారు కాబట్టి, దాన్ని పురాణ సంబంధమైన ఇష్యూ కాబట్టి ఇప్పుడున్న మోడర్న్ వీటిల్లో వీళ్ళకి ఆ కాన్సెప్ట్ అర్థం కావాలంటే కాస్త ఏదో నెక్స్ట్ పార్ట్ 2 ఉందన్నట్లు చెప్తున్నారు. ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది సార్ మీకు? ప్రభాస్ గారు అంటే ఇదే బాగా భారీగా తీశారు మూవీ మాత్రం. బాగా భారీ బడ్జెట్ 600 crores అన్నారు కదా. ఇక ఆ స్థాయిలో కలెక్షన్లు మాత్రం వస్తే రావచ్చు 2-3 రోజులు ఇలా ఎక్కువగా వీటి ద్వారా. కానీ ఏమిటంటే కొంచెం నిడివి ఎక్కువగా అనిపిస్తుంది. నిడివి ఎక్కువగా అనిపిస్తుంది. అలానే మరి ఇక పార్ట్ 2 అనే సెన్స్లో ఒకవేళ అలా తీసినట్లయితే మరి చెప్పలేం. అసలు భారీ తారాగణం కదా, కమల్ హాసన్ ఏమిటి, అమితాబ్ బచ్చన్ ఏమిటి, దేవరకొండ, విజయ్ దేవరకొండ ఉన్నాడు. ఇటు చూస్తే ఇక ఏంటంటే వీళ్ళు సహజంగా మోడర్న్గా ఊహించేది ఏంటంటే కాస్త పాటలు అలాంటివి ఊహిస్తారు. మరి బాలీవుడ్ తారాగణం అంతా ఉన్నారుగా. మరి దీపికా పడుకొని గ్లామరస్ రోలు కాదు కదా, మామూలుగా ఇలా ఉంది. ఏమైనప్పటికీ భారీగా ఉంది, బాగా ఖర్చు పెట్టారు. బోర్ అనిపించలేకపోయినా ఆ కథని అర్థం చేసుకుంటే మాత్రం నెక్స్ట్ పార్ట్ 2లో ఏమన్నా చెప్పగలరు. ఎందుకంటే కలెక్షన్ ఎంత రావచ్చు అనుకుంటున్నారు? కలెక్షన్ అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా రీచ్ అవుతారు. ఎందుకంటే ఫాన్స్ వీటిని బట్టి బాగానే అవ్వచ్చు అవకాశం. మీ రేటింగ్ ఎంత ఇస్తారు సార్ దీనికి? రేటింగ్ అంటే అదే చెప్పట్లా, నిడివి అనేది మనం ఊహించలేనట్లుగా ఉంది పరిస్థితి. కమల్ హాసన్ రోల్ మీకు ఎలా అనిపించింది? కమల్ హాసన్ అంటే అది యాంబిగ్యూయస్గా ఉందన్నమాట, అర్థం కానట్లుగా.
అది ఎందుకంటే కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళకైతే ఏమన్నా ఇది అవ్వచ్చు. కల్కి గురించిన సమాచారం మనకు ఐడియా లేదు కదా, దాన్ని దీంట్లో ఆధునికతతో ముడిపెట్టి చేశారు కాబట్టి రేపు ఇది అయిన తర్వాత కానీ తెలియదు. నేను అనుకోవటం పార్ట్ 2 ఉంటుందేమో అని. గ్రాఫిక్స్ ఎలా అనిపించాయి సార్ మీకు? గ్రాఫిక్స్ బాగా హాలీవుడ్ స్థాయిలోనే ఉంది. థ్యాంక్ యూ. హాయ్ అండి, హాయ్, మీ పేరు? మణికంఠ. కల్కి మూవీ ఎలా ఉంది? సూపర్. బాహుబలిని కలెక్షన్ కంటే బ్రేక్ చేసిద్ది అనుకుంటున్నారు? రీచ్ అవుద్ది. కలెక్షన్ ఎలా ఉండబోతుంది? ఫస్ట్ టైం ఇది మూవీ నుంచి చూశాను, బట్ మూవీ మాత్రం సూపర్. ఆ ఎలివేషన్స్ అవి గ్రాఫిక్స్ అవి అదిరిపోయినాయి. అవి మ్యాక్సిమం బాహుబలి రీచ్ అవుద్ది అనుకుంటున్నాను. ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు? ప్రభాస్ గారి క్యారెక్టర్ అయితే చూడొచ్చు, సూపర్ ఉంది మూవీ మాత్రం, అంతే. ఇంకా ఇందులో ఏమేమి క్యారెక్టర్ ఉన్నాయి సార్? అంటే మహాభారతం బేస్ చేసుకుని తర్వాత మహాభారతం తర్వాత ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ గురించి చూపించారు. ఫ్యూచర్ ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది మూవీ, ఎలా ఉంటుందని చూపించారు అంతే. కమల్ హాసన్ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది? సూపర్. కాకపోతే ఒక క్యారెక్టర్ అనేది గెస్ ఇలా ఉంది, ఏంటి క్యారెక్టర్ అనేది. రేటింగ్ ఎంత ఇవ్వచ్చు దీనికి? ఎస్పెషల్లీ 5కి 4.5. థ్యాంక్ యూ.